కార్లు లేదన్నా పెట్టించాము లింగాన్ని 5 పట 8 చరణాలు ఉన్నాయి. మధ్యలో ముందు 2 పాడతాము, 5, 7, 8 పాడతాము. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములని దాటినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములని దాటినను. వరనవలే భక్తిహీనులు పోలి, వరనవలే భక్తిహీనులు పోలిన విలువకను ఎడబాయని దేవా, విలువకను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. మరణపు తొరలలో మరువక మురళిడము, నత దుర్గము రక్షణ శృంగం. మరణపు తొరలలో మరువక మురళిడము, నత దుర్గమై రక్షణ శృంగం. తన ఆలయములో నా మురళినెను, తన ఆలయములో నా మురళినెను. అదిరెను ధరణి భయనామముచే, అదిరెను ధరణి భయనామముచే. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. ఇట్లుంది. యెహోవా 5 వచ్చాను. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వములను, గర్విష్ఠుల యొక్క గర్వములను సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా 7 నా కాళ్ళను లెరికాలుగా చేసి, ఎత్తైన స్థలముల శక్తితో నిలిపి. నా కాళ్ళను లెరికాలుగా చేసి, ఎత్తైన స్థలముల శక్తితో నిలిపి. రక్షణకి రక్షణకేమో నాకందించి, అక్షయముగ తన పాశము చేర్చి, అక్షయముగ తన పాశము చేర్చి. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవే. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవే. అన్యజనులలో ఘనత చూపుచు
యెహోవా. దేవుని వాక్యంలో నుండి ఒక భాగాన్ని మనం ధ్యానం చేస్తాం. ప్రభుని మనం స్తుతించి ఆరాధించే సమయంలో 95వ కీర్తన గ్రంథం 95 3వ వచనం. వీడియో ఆన్ చేయి. 3వ వచనం చదువుతాం. యెహోవా మా దేవుడు, యెహోవా మహాదేవుడు, యెహోవా మహాదేవుడు దేవతలందరి పైన దేవతలు అందరికి పైన మహాత్యము గల మహారాజు. 1వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం. కీర్తన 100వ కీర్తన 3వ వచనం 4వ వచనం కూడా చదువు. రేస్ పెట్టాడు. ఎన్ని 4? ఎన్నిసార్లు పోతారో ముందే చూసుకోలేను, ముందే వినాలి. ఒకసారి కాలు దగ్గర పెట్టుకున్నాను. చిన్నోడా అవతల వాళ్ళు ఇప్పుడు మనం వేరే చెప్పు తొందరగా. యెహోవాయే దేవుడని తెలుసుకున్నది. ఆయన మనలను పుట్టించను. మనము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపే గొర్రెలు. యెహోవా ఏమని తెలుసుకోవాలంట? దేవుడు. ఈ లోకంలో చాలామంది దేవుళ్ళు దేవతలని రకరకాల ఆలోచనలు ఉన్నారు. కాబట్టి ఈ విషయాలు మనం పరిశీలన చేస్తే ఆయననే మనం ఎందుకు పూజించాలి, ఆయన్నే మనం ఎందుకు ఆరాధించాలి అనే విషయాలను మనం పరిశీలన చేస్తున్నాం. ఒకటి, మనం ఎలాగైతే నాన్నని అమ్మని గౌరవిస్తామో, ఎందుకు గౌరవించాలి వాళ్ళని? వాళ్ళు మన కన్న తల్లిదండ్రి కాబట్టి వారిని మనం గౌరవిస్తాం, వాళ్ళ మాట వింటాం, వాళ్ళు చెప్పింది చేస్తాం. ఏదైనా పొరపాటు చేస్తే వాళ్ళు మనల్ని చెప్పండి శిక్షించి దండించే అవకాశం కూడా ఉంది. ఎందుకు కొడుతున్నావు నన్ను అంటే ఊరుకుంటుందమ్మా. ఎందుకు కొడుతున్నావు నన్ను అంటే ఊరుకుంటాడా? కదా, వాళ్ళకి హక్కు ఉంది మన మీద. వాళ్ళు మనల్ని కన్ని పోషించి పెద్ద చేస్తున్నారు కాబట్టి. అలాగే జీవం గల దేవుడు కూడా ఆయన మనల్ని పుట్టించాడంట. ఏమని రాయబడింది? ఆయన మనల్ని పుట్టించిన దేవుడు. కాబట్టి మనం ఆయన పూజించాలి, ఆయన ఆరాధించాలి. ఈ లోకంలో ఎవరెవరు ఆయన పూజించి ఆరాధించారంటే, యెషయా గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనం. ఎవరు పూజించారు, ఎవరు ఆరాధించారు? మరి మనం పూజించి ఆరాధించాలా లేదా చూద్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని సర్వలోకమును ఆయన మహిమతో నిండి ఉన్నదని గాన ప్రతిగానములు. వీరెవరు? పరలోకంలో ఉన్న కెరాపులు శరాపులు, దేవుని దూతలు. దేవుని దూతలు దేవుని ఏం చేశారు? స్తుతించి ఆరాధించారు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. ఇంకెవరు దేవుని స్తుతించి ఆరాధించారు? కాళ్ళు దగ్గర పెట్టుకోవా, కుర్చీ మీద కూర్చుంటపోతే 11వ అధ్యాయము 11వ వచనం. 2వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాన్ని బోలము. కాబట్టి రెండవది ఎవరంటే జ్ఞానులు కూడా దేవుని ఏం చేశారంట? పూజించారు, ఆరాధించారు.
ఒకటి, దేవుని దూతలు పూజించి ఆరాధించారు. రెండవది, జ్ఞానులు కూడా దేవుణ్ణి పూజించి, ఎందుకంటే ఆయన పరిశుద్ధమైన దేవుడు అని తెలుసుకున్నారు. ఏమని తెలుసుకున్నారు? పరిశుద్ధమైనటువంటి దేవుడు. ఈ భూప్రపంచంలో అంతటి పరిశుద్ధత కలిగిన దేవుడు మరొకరు లేదు. ఎట్లా? జననంలో పరిశుద్ధత కలిగిన వాడు, రెండవది జీవితంలో పరిశుద్ధత కలిగిన వాడు, రక్తము కూడా పరిశుద్ధత కలిగిన వాడు, నోటి మాట చేత కూడా ఆయన పాపం చేయలేదు, కంటి చూపుతో కూడా పాపం. అంతటి పరిశుద్ధుడైన దేవుణ్ణి దూతలు స్తుతించి ఆరాధించాయి. జ్ఞానులు పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించారు. మూడవది ఎవరు ఆరాధించారో చూడండి. ఆయన పరిశుద్ధత ఎవరికి అర్థమైందంటే మార్క్స్ వార్త 1వ అధ్యాయము 22వ వచనం. ఏమని ఆరాధించారో పూజించారో చూడండి. మార్క్స్ వార్త 1వ అధ్యాయము 22వ వచనం. 1వ అధ్యాయం 22వ వచనం. ఆయన శాస్త్రుల వలె కాక అధికారము గలవానిగా వారికి బోధించిన కనుక వారు బోధగా ఆశ్చర్యపడిరి. ఆ సమయమున వారు సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒకడు ఉండెను. వాడు నజరేయుడైన యేసు, నాతో నీకేం పని, వచ్చితివా? ఎవరు తెలిసిందంట? దురాత్మ కూడా తెలిసిందంట. నువ్వెవరో నాకు తెలుసు అంటే నువ్వు దేవుని పరిశుద్ధుడవు. ఎవరు తెలుసుకున్నారు? చాలామంది హిందువులకు తెలియట్లా, ముస్లింలకు తెలియట్లా, కొంతమంది క్రైస్తవుల దేవుడు అంటున్నారు, వాళ్ళకు కూడా తెలియట్లా. ఈయన ఎవరని దయ్యాలకు అర్థమైంది. యేసుక్రీస్తు ఎంత గొప్ప దేవుడు. నువ్వు గొప్ప దేవుడివి, నజరేయుడైన యేసు, మాతో నీకేం పనయ్యా? నీకు మాకు చాలా, మేమేమో పాపలం, దుర్మార్గులం, నీచులం, నువ్వేమో పరిశుద్ధుడవు. కాబట్టి దూతలు ఆరాధించాయి, దురాత్మలు ఆరాధించాయి. ఆయన గొప్పతనం జ్ఞానులకు కూడా తెలిసింది. ఇక సాధారణమైన మనకే దేవుని యొక్క గొప్పతనం తెలియడం లేదు. కాబట్టి ఆయన మనం ఎందుకు ఆరాధించాలంటే 2025 సంవత్సరాల క్రితం చూడండి, రోమపత్రిక 5వ అధ్యాయము 7వ వచనం 8వ వచనంలో చూస్తే, రోమపత్రిక 5వ అధ్యాయము, అంతటి పరిశుద్ధుడైన దేవుడు మరి ఆయన ఏం చేశాడు? ఎవరి కొరకు? చదువుతాను బంగారు. ఆయన చదివితే కన్విన్స్ కొన్ని అర్థం కాదు, కన్విన్స్ చేస్తాడు. ఆయన బాగానే చదువుతాడు ఆయన పద్ధతిలో, కానీ మనకు కొన్ని అర్థం కాదు అంతే. చదువుతాం. రోమపత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. మనం ఇంకను ఇప్పుడు 20 కొత్తగా వచ్చినారు కదా, తర్వాత చదువుతారు. నీతిమంతుని కొరకు సైతం ఒకడు చనిపోవట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకడు చెగింపవచ్చును. అయితే మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపమే. ఏంటంట? ఇంటి నుంచి బాత్రూమ్ వెనుక్కోండి, మళ్ళీ బద్దాక తలుపు తీయకండి, వెనక్కి స్ట్రైట్ ఇవ్వండి. 4 క్లాసులు పోయినా చెప్పండి ఆ పిల్లడికి రైస్ వెళ్ళిపోతాడు. ముందే మాట్లాడుకోవాలి అవన్నీ చక్కగా. ఇక్కడ ఏమంటాడంటే మనం ఇంకనూ పాపలమై ఉండగానే పరిశుద్ధుడైన దేవుడు మన కొరకు ఏం చేసినట్ట? ప్రాణం పెట్టాడు. ఎవరి కొరకు? ఎవడైనా ఒక నేరం చేశాడు అనుకో, ఒక కూని చేశాడు, పోలీసులు పట్టుకుపోయారు, వాడిని పోయి ఎవడైనా బెయిల్ ఇచ్చేస్తాడా? వాని బదులు నన్ను జైలు వేయండి అంటాడా? వాని బదులు నన్ను శిక్షించండి అంటాడా? కానీ ఇక్కడ ఎవ్వరు కూడా అతను పట్టించుకోరు. వాడు చేసిన పాపం, వాడి పాపం పండింది. ఎంతమందిని చంపాడో ఈరోజు దొరికాడు. వాడిని బాగా మొక్కలు చొర చేస్తారు, ఎముకలు ఎరగొడతారని మనం అనుకుంటాం. కానీ అలాంటి వ్యక్తికి పాపాత్ములైన మన కొరకు అబద్ధాలు చెప్తాం, మోసాలు చేస్తాం, అన్యాయం చేస్తాం, ఇంకేమేమో బూతులు తిడతాం,
అసూయ, కోపము, ద్వేషాలు. కొంతమంది చిలకాడి పనికి వెళ్తేనేమో గోంగూర, పుండుకూర, దోసకాయలు, చేనులో ఉన్నటివి పల్లికాయలు వస్తూ దారిలో కనబడతాయి, తెచ్చుకుంటారు కదా. కందిగుడ్డలు తెచ్చుకునే అలవాటు లేదా? ఉండదు. మామూలుగా మనం పనిచేస్తాం కదా, అవన్నీ కూడా యజమాని తెలియకుండా తెచ్చుకుంటే అది కూడా దొంగతనం కిందకే లెక్క. ఇప్పుడు భర్తకు తెలియకుండా భర్త జోలు 5 రూపాయలు 10 రూపాయలు తీసుకుంది అనుకో భార్య ఇంట్లో వాడుకోవడానికి, అది కూడా దొంగతనమే. నాన్నకు తెలియకుండా నాన్న జోలో డబ్బులు వాడుకున్నారనుకో అమ్మకి తెలియకుండా, అది కూడా. అట్లాంటి అలవాట్లు కలిగిన మన కొరకు పరిశుద్ధుడైన దేవుడు పరలోకాన్ని వదిలిపెట్టి భూలోకానికి వచ్చి మన శిక్ష అంతా ఆయన భరించాట. యజ్ఞ పశువుగా బలిగా గడ్డం మెరుగు పీకారు, ఉమ్మేశారు మొక్క మీద. మనమైతే ఏమంటాం? మన మీద కోపం ఉన్న అమ్మాయి ఇట్లా దారిలో వస్తా దగ్గొచ్చో నోట్లో పురుగు పోయో అని చూస్తే ఆగవే, అక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చి నన్ను చూస్తే ఉమ్మేసినావు అంటమా లేదా? గొడవ పెట్టుకుంటామా లేదా? ఏమంటుంటావు? అక్కడి నుంచి వస్తుంది ఇక్కడి వరకు ఇటు నేను కనపడంగానే ఉమ్మిస్తావా అని అడుగుతావు. కానీ యేసుప్రభు మొక్క మీదనే ఉమ్మిచ్చారు, మరి ఆయన ఎవరినేమి అడగల. అంటే ఎంత మంచి దేవుడో చూడు. మన ఇలాంటి పాపులమైన మన కొరకు పరిశుద్ధులైన దేవుడు ఆ శిలువ మరణాన్ని పొంది మేకులు కొట్టించుకొని, కొరడా దెబ్బలు కొట్టించుకొని, రక్తమంతా దారిపోసి భూమికి ఆకాశం మధ్యలో శిలువ మీద చనిపోయి సమాధ్యపడి తిరిగి లేచిన దేవుడు మనల్ని కుమారుడిగా కుమార్తెలుగా స్వీకరిస్తున్నాడు. ఏమంటున్నాడు? కుమారుడుగా కుమార్తెలుగా. చూడండి, మాట చదువుదాం. యోహాను సువార్త 1:12. అలాంటి పాపులమైన మన కొరకు, దేవుడికి దూరస్తులైన మన కొరకు, మనలో ఉన్న ఎన్నో చెడ్డ లక్షణాలు, అబద్ధాలు చెప్తారు, ఊరికైనా అబద్ధాలు చెప్తారు. ఎవరన్నా అప్లోడ్ వచ్చినాడు అనుకో, ఇంట్లో నాన్న ఉంటాడు, లేడని చెప్పుకోరా అంటే వాడు వచ్చి సార్ మా నాన్న లేడని చెప్తాడు. ఇది వీళ్ళు అంటాడు అనుకో, ఏం చెప్తుంది తెలుసా? ఏం పేరు నీ పేరు? చాలేమ్మా. విశ్వనాథ్ అయితే ఏం చెప్తాడు తెలుసా? బయటకు వచ్చి సార్ మా నాన్న లేడని చెప్పమన్నాడు అండి. ఇది ఇట్టేటోడే. ఏమని చెప్తాడు వీడు? మా నాన్న లేడని చెప్పుడు. సార్ మా నాన్న లేడని చెప్పమన్నాడు సార్ అంటాడు. వాళ్ళ ఉన్నట్టు దొరికిపోయినాడా లేదా? కాబట్టి ఇట్లాంటి లక్షణాలు మనకు కలిగారు. అలాంటి మన కొరకు పరిశుద్ధులైన దేవుడు, అబద్ధమాడిన దేవుడు, నీతిమంతులైన దేవుడు శిలువ మరణం చెంది ఇప్పుడు మనల్ని కుమార్తెగా కుమారులుగా స్వీకరిస్తాడు. చదవండి. తనను ఎందరు అంగీకరించేదను అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలము. ఇప్పుడు ఏమయ్యాం మనం? దేవుని పిల్లలం. ఒకప్పుడు పిల్లలం కాదు మనం. ఇప్పుడు ఆయన చనిపోవటం వలన మరలా మనకి గొప్ప రక్షణ వచ్చింది. హిందూ దేవాలయం కొనిచ్చే వాళ్ళ మనల్ని బావిల కడపై నీళ్లు చేదుకుని ఇచ్చేవాళ్ళ, స్కూల్లో బడి చదువుకోవడానికి అవకాశం ఇచ్చారా? రాజుగారికి తెలుసో తెలీదో. వాళ్ళ నాన్నల కాలంలో అయితే నోటికి ఉమ్మేయకుండా ముంత కట్టుకొని మనం నడుచుకుంటూ పోతే దారిని కనపడకూడదని నడుకి మట్ట కట్టుకొని తిరిగిన పరిస్థితులు. అలాంటి దౌర్భాగ్యకరమైన జీవితం. దేవాలయంలో కూడా రానిచ్చే వాళ్ళు కాదు, ఎక్కడో ఊరు బయట ఉండాల. అందుకని తెలంగాణలో ఏమంటారు దాన్ని? అర్జునవాడ. ఏమని పిలుస్తారు దాన్ని? మీ ఊర్లో ఉందంటే అర్జునవాడ ఉంది కదా. ఏ ఊరైనా ఉంటుంది అర్జునవాడ. ఏ ఊర్లోనైనా అర్జునవాడ ఉండాల్సిందే. కాబట్టి ఊరు అంతా ఒకసారి ఉంటే అర్జునవాడ ఒక చోట ఉంటుంది. అంటే మన ఊర్లో వాళ్ళతో కలిసేయకూడదు, వాళ్ళతో వాడు కూర్చోకూడదు. ఓటర్ల కొద్ది కూడా వేరే క్లాసులు మనకి కదా. అలాంటి దురాగతాల నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. చదువు చూసే అవకాశం ఇచ్చాడు, పని చేసుకునే అవకాశం ఇచ్చాడు, చర్చిలో దేవునితో మాట్లాడే అవకాశం ఇచ్చాడు, పాటలు పాడుకునే అవకాశం ఇచ్చాడు. అందుకనే ఆ దేవుని మనం స్తుతించి ఆరాధించాలి. చేయండి. ఒక 2-3 నిమిషాలు మీకు కూడా వస్తే ప్రార్థన చేయండి. 1 నిమిషాలు చేయండి ప్రార్థన. కాసేపు చేయాలి, దేవుని స్తుతించాలన్నట్టు. ఎవరికి అవకాశం కాదు చేయండి. పరిశుద్ధుడు పరిశుద్ధమైన దేవా మీకే తెలుసుకుంటుందండి. ఒక దేవా మీకే కాదు నీకు